చాలామంది కపుల్స్ ఐయుఐ ఇంకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్. దీంట్లో మనము హస్బెండ్ యొక్క స్పర్మ్ని వాష్ చేసి వైఫ్ యొక్క గర్భసంచిలో డిపాజిట్ చేస్తామండి. సో అంటే కరెక్ట్గా ఓవ్యులేషన్ అయ్యే టైంలో, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ శాంపుల్ని లోపల వేయడం జరుగుతుంది. సో దీనివల్ల న్యాచురల్గా ట్రై చేసే దానికంటే కూడా సక్సెస్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అంటే అరౌండ్ 12-16% ఒక సైకిల్లో సక్సెస్ రేట్ ఉంటుంది. అదే ఐవీఎఫ్లో చూసుకున్నట్టయితే ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే దీంట్లో మనము వైఫ్ యొక్క ఓవరీస్ నుంచి ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ హస్బెండ్ నుంచి స్పర్మ్ శాంపుల్ని తీసుకొని ల్యాబ్లో ఎగ్ ఇంకా స్పర్మ్ని కలిపి పిండంని తయారు చేస్తాం, అంటే ఎంబ్రియోని ఫామ్ చేస్తామండి. సో ఈ తయారైన ఎంబ్రియోని మళ్ళీ మనం వైఫ్ యొక్క గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐయుఐలో మనము సిమెన్ శాంపుల్ని లోపల వేస్తున్నాం, అదే ఐవీఎఫ్లో మనము తయారైన ఎంబ్రియోని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఈ మేజర్ డిఫరెన్స్ వలన సక్సెస్ రేట్స్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి. సో ఐయుఐలో చూసుకున్నట్టయితే 12-16% ఉంటుంది ఒక సైకిల్లో. అదే ఐవీఎఫ్లో అయితే 40-50% వరకు సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ మేజర్ డిఫరెన్స్ కపుల్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ దిస్ ఇస్ హెల్ప్.